బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికీ కూడా కుల్ఫీస్ అంటే చాలా బాగా ఇష్టపడతారు. అంటే వాళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా అందరూ కూడా కుల్ఫీస్ని చాలా బాగా ఇష్టపడతారు. మనం మహా అయితే పిల్లలు కానీ ఎవరైనా సరే 2-3 రకాల కుల్ఫీస్ని అయితే మనం టేస్ట్ చేసి ఉంటాం. కానీ విశాఖలో పెద్దవాళ్ళ దగ్గర లాసెన్స్బీ కాలనీలో అయితే మాత్రం స్టార్ డ్రైవ్ ఫుడ్ కోర్ట్లో అయితే మాత్రం ముంబై కుల్ఫీస్ అయితే మాత్రం వీళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడైతే మాత్రం ఒక 70+ 80+ కుల్ఫీస్ని అయితే మాత్రం వీళ్ళు అవైలబుల్గా ఉంచారంట. అసలు వాళ్ళ దగ్గర ఎన్ని రకాల కుల్ఫీస్ ఏంటి, వాటి యొక్క స్పెషల్స్ ఏంటి, అసలు ఒక ముంబై కుల్ఫీస్ అని పెట్టడానికి గల రీజన్ ఏంటి, అసలు ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి, వాటి టేస్టెస్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం కూడా ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. మేడం, ఇప్పుడే మీరు చల్లగా కుల్ఫీ తిన్నారు, ఇప్పుడు హాట్గా కాఫీ తాగుతున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం ఇప్పుడు కాఫీ తాగారు? బేసిక్గా ఇది చూడగానే నాకు ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఇది చాలా బాగుంటుందని. డెస్టినీ కాఫీ అంట ఇది. నాకైతే మన విలేజెస్లో మన అమ్మమ్మలు వాళ్ళు డైరెక్ట్ మిల్క్ తెచ్చి కాఫీ అట్లా చేస్తే ఎంత టేస్టీగా ఉంటుంది, అది ఎప్పటికీ మనం మర్చిపోం, అంత టేస్టీగా. అంటే మన చిన్నతనంలో మన అమ్మమ్మ వాళ్ళు ఇలాంటి స్టైల్లోనే తాగేవారు. మళ్ళీ ఇప్పుడు అలాంటి స్టైల్లో తీసుకే కాదు, సో కాఫీ టేస్ట్ కూడా మనకి ఆ ఫీలే ఉంది. చాలా కొత్తగా చాలా చాలా బాగా అనిపిస్తుంది. నైస్, బాగా అనిపిస్తున్నారా? ఇంకేమనిపిస్తుంది, ఇంకా బేసిక్గా ఏంటంటే ఈవినింగ్ మనం లంచ్ అయిపోగానే ఈవినింగ్ సరదాగా అట్లా ఫ్యామిలీతో బయటకు వచ్చి బేసిక్గా ఐస్ క్రీమ్ తిన్న వాళ్ళు కాఫీ తాగారు, కాఫీ తిన్న వాళ్ళు ఐస్ క్రీమ్ తిన్నారు. అంటే రెండు కూడా డిఫరెంట్ కాంబినేషన్స్. మన ఇంట్లో అమ్మ, అత్తమ్మ, అంకుల్ వాళ్ళతో వచ్చి వాళ్ళకి మంచిగా ఇక్కడ కాఫీ అట్లా తీసుకొని మనం ఐస్ క్రీమ్ తింటే ఫ్యామిలీ అసలు ఆ రోజంతా ఫిదాగా ఉంటుంది. అంటే చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్స్, పెద్దవాళ్ళకి కాఫీ ఇవ్వాలంటారా? తప్పకుండా, కానీ టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. అంటే మనం ఎక్కడ తాగినా కాఫీ 30 రూపీస్ 40 రూపీస్ కాఫీ ప్రైజెస్, అండ్ దాంట్లో టేస్ట్ ఉండదు, ఏముండదు. మన దగ్గర 20 రూపీస్ కాఫీ. ఓకే, రీజనబుల్ అంటే బయట. ఎస్ మేడం, 20 రూపీస్ కాఫీ. అండ్ మన స్పెషల్ కాఫీ అంటే దీంట్లో క్వాంటిటీ చాలామంది కార్డు ఇచ్చి పెద్ద తీసుకుంటారు, దాన్ని 25 రూపీస్ చేస్తాను. బయట ఇదే కాఫీ మనం తాగితే మన మద్రాసు ఎక్కడైనా వేరే దానికి 35 రూపీస్ ఛార్జ్ చేస్తాను మనం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రీజనబుల్గా ప్రతి ఒక్కరు ఇక్కడ తాగడానికి వీలుగా 20 రూపీస్ ఛార్జ్ చేస్తాను. అంటే బయట కూడా కొంచెం హైజెనిక్గా ఉండదు, ఇక్కడ హైజెనిక్ అంటే సేఫ్టీ వాటికి సంబంధించి ఎలాంటి ప్రయారిటీస్ ఇస్తున్నారు? మీకు ప్రాపర్ మిషనరీస్తో చేస్తారు, అండ్ క్వాలిఫైడ్ చెఫ్స్ ఉన్నారు. మీకు హైజెనిక్ అనేది నేను 100% గ్యారంటీ ఇవ్వగలను. ఓకే, ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయండి? టోటల్ 6 ఫ్లేవర్స్ ఉన్నాయండి. బెల్లం టీ ఉంది, కాఫీ టీ ఉంది, సుక్కు టీ ఉంది. అంటే కాఫీలోనే బెల్లం తర్వాత బెల్లం టీ ఉంది, మసాలా టీ ఉంది, జింజర్ టీ ఉంది. అంటే జింజర్ టీ అండ్ మసాలా టీ అనేది సపరేట్గా మనం ఇంటిగ్రేట్ తయారు చేస్తాం, హోమ్ మేడ్ తయారు చేస్తాం. మీకు గొంతులో ప్రాబ్లమ్స్ ఇలాంటి ఉన్నవన్నీ మనం లెమన్ టీ జింజర్ టీ ఆ జింజర్ టీ మనం డైరెక్ట్గా ఇక్కడ తయారు చేసి మనం సప్లై చేస్తాం. ఏ టీ అయినా మన దగ్గర 20-15 రూపీస్లోనే ఛార్జ్ చేస్తాం. ఇప్పుడు వర్షకు కూడా ఒక కాఫీ ఇచ్చారు కదా, ఈ కాఫీ స్పెషల్ ఏంటండి? ఈ కాఫీ స్పెషల్ వచ్చేసి చెన్నై స్పెషల్ అండి. ఇది చెన్నై బేస్డ్ కంపెనీ నుంచి మనం డైరెక్ట్గా సప్లై ఇస్తారు. ఇది వచ్చేసి కాఫీ ఫిల్టర్ కాఫీ. ఇది ఫిల్టర్ వచ్చేసి అప్రాక్స్ 3-2 అవర్స్ ఫిల్టర్ అయిన తర్వాత ఈ కాఫీ ఇలా రెడీ అయింది. నార్మల్గా డైరెక్ట్ కాఫీ ఇచ్చేసి ఇవ్వడం వల్ల ఇదే రెడీ అవ్వదు. 3 అవర్స్ ఫిల్టర్ అయిన తర్వాత ఈ టేస్ట్ వస్తుంది. అన్నిటికన్నా ది బెస్ట్ ఫ్లేవర్స్ ఏమున్నాయంటే ఏం చెప్తారు? అంటే అన్ని కాఫీస్ కూడా మీ దగ్గర చాలా బాగుంటాయని మీరు అంటున్నారు కదా, ఒక స్పెషల్ కాఫీ ఏముందంటే ఏం చెప్తారండి? స్పెషల్ ఫిల్టర్ కాఫీ అనేది మనది అదే. యాక్చువల్గా కాఫీ ఫేమస్ చెన్నై అండ్ కొచ్చిలోనే ఫేమస్. ఇది మన దగ్గర వచ్చింది చెన్నై నుంచి డైరెక్ట్గా ఇక్కడికి. మధ్యలో ఇలాంటి మా ఫ్రాంచైజీ అయితే ఏం లేదు. ఇది డైరెక్ట్ మా ఓన్ ఫ్రాంచైజీ డెస్టినీ కాఫీ అని పెట్టుకున్నాం. అంటే ఫ్రాంచైజీ కాకుండా మేము ఓన్గా తెప్పించుకున్నాం. స్పెషల్ ఫిల్టర్ కాఫీ అండ్ మన దగ్గర స్పటిక బెల్లం టీ ఫేమస్ అండి. ముంబై కుల్ఫీకి సంబంధించి మనతో మాట్లాడడానికి అయితే స్టాల్ నిర్వాహకులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అలా చెప్పండి అన్న, అసలు కుల్ఫీస్ అనగానే బయట మనకు చాలా ఫేమస్. సో అలాంటిది కాకుండా ఇక్కడ మీరు ఒక 70-80 రకాల కుల్ఫీస్ని మీరు అవైలబుల్గా తీసుకొచ్చారు. అసలు ఏంటి, అసలు ఎందుకు తేడానికి గల రీజన్ ఏంటన్నా, ఏమున్నాయి? అందరికీ నమస్కారం. ఈ రోజున వీక్షిస్తున్న ప్రజానికానికి ప్రత్యేక నమస్కారంలో. నా పేరు యాండ్రప్ నిఖిలేష్ రాజ్ కుమార్. విశాఖపట్నం మొత్తానికి కూడా మాస్టర్ ఫ్రాంచైజ్ ముంబై కుల్ఫీ నేను నిర్వాహకుని. దాదాపు
ఇండియాలోని మొత్తం 150 అవుట్లెట్లు ముంబై కుల్ఫీ ఉన్నది. ఈ రోజున విశాఖపట్నం 2019 ఆగస్టులో విశాఖపట్నంలో మొదలెట్టి ఈరోజు దాదాపు 8 అవుట్లెట్ సిఎంఆర్ సెంటర్లో ఉండి, నావియా ఉండి, రుచికొండ అవనియండి, రామ్నగర్ అవనియండి, ఇంకా 2-3 అవుట్లెట్లతో సహా ఈరోజు 8వ అవుట్లెట్గా ఈరోజు లాసెన్స్ బే కాలనీలో ఓపెన్ జరిగింది. ముంబై కుల్ఫీలో ముఖ్యంగా మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే హెల్త్ కాన్షియస్గా ఎప్పుడైనా మనం ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా మిల్క్ పౌడర్తో యూజ్ చేస్తారు. ముంబై కుల్ఫీలో కుల్ఫీ టోటల్గా మిల్క్ అండ్ ఫ్రూట్స్ ఈ 2 కాంబినేషన్స్తోనే ముందుకెళ్తాం. దానికి సంబంధించి దాదాపు 80 ఫ్లేవర్లు అంటే జాక్ ఫ్రూట్ అవనియండి, సీతాఫలం అవనియండి, గోవా అవనియండి విత్ చిల్లీ అండ్ పౌడర్, చీకో అవనియండి, కాఫీ అవనియండి, ఇలా రకరకాల ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం మిల్క్ అండ్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్తో మిక్స్ చేసి దాని ప్రకారం ఇక్కడ టోటల్ 150 అవుట్లెట్లు ఆల్ ఇండియాలో అనేది సప్లై చెన్నై నుంచి జరుగుతున్నది. అదేవిధంగా ఈ రోజున ఎంతో ఆనందంగా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలందరూ విశాఖపట్నంలో అందరూ కూడా ఈ యొక్క కుల్ఫీని ఆస్వాదిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఈరోజు లాసెన్స్ బే కూడా ఓపెన్ అయింది. దాన్ని మేము చాలా స్వాగతిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. దీంట్లో ఇంకా ఏమైనా స్పెషల్స్ ఏమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం కానీ జరిగిందండి? అదేవిధంగా కుల్ఫీలోని అందరికీ కూడా స్టిక్స్ అనేవి బాగా పరిచయం. వాటితో పాటు స్టిక్స్తోనే కాకుండా స్లైసెస్ మోడల్లో కూడా కొన్ని వస్తాయి. పాట్స్, మట్కా పాట్స్ వస్తాయి, షుగర్ ఫ్రీ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, క్లాసిక్ అవనియండి, ప్రీమియం, ముంబై స్పెషల్స్, ఇలాగ రకరకాలు బల్క్ ఆర్డర్స్ అవనియండి. మేము నావీకి ప్రైమ్ పార్ట్నర్స్ వాళ్ళందరితోని. అదేవిధంగా ఇంగ్రీడియంట్స్ సంబంధించి నో ఎలర్జెటిక్ ఆరెల్స్, నో కంటామినేటెడ్ ఆరెల్స్, ఏ మనకి క్వాలిటీ ఉన్న ప్రోడక్టే మొత్తం అంతా ఇక్కడ యూజ్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ మిల్క్ అండ్ ఫ్రూట్స్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్ విత్ డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు జబర్దస్త్ ఫేమ్ వర్ష గారు అయితే ముంబై కుల్ఫీకి స్టాల్స్కి అయితే రావడం జరిగింది. ఆవిడ మాటలు చేసుకుందాం. మేడం చెప్పండి మేడం, కుల్ఫీ స్టాల్కి వచ్చారు, కుల్ఫీస్ తిన్నారు, ఎలా అనిపిస్తుంది మేడం? చాలా చాలా టేస్టీగా ఉంది. బేసిక్గా ఏంటంటే మనం రెగ్యులర్గా తినే దానికి దీనికి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో నేను ఆల్రెడీ ఒక కుల్ఫీ టేస్ట్ చేశాను కదా, నాకు డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా తింటున్న ఫీలింగ్ వచ్చింది. మిల్క్ కూడా మన న్యాచురల్గా అనిపించింది. చాలా టేస్టీగా ఉంది. అంటే ఇప్పుడు మీరు ఉన్నారని తినట్లేదు, కానీ ఒక్కసారి మీరు అట్లా వెళ్తే ఒక 2-3 తీసుకొని ఇప్పుడే తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు ఈరోజు ఇలా ముంబై కుల్ఫీ స్టాల్స్కి వచ్చి ఓపెన్ చేయడం ఎలా అనిపిస్తుంది మేడం మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బేసిక్గా ఇది ఓపెన్ చేయడం కంటే నేను ఇది టేస్ట్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఇంత న్యాచురల్గా ఇంత టేస్టీగా తినలేదు. ఇప్పుడు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. చాలా న్యాచురల్గా ఉంది. మనం మిల్క్ పౌడర్కి మిల్క్కి మనం ఆ వేరియేషన్స్ ఉంటాయి కదా, సో నాకు ఇట్లా చాలా బాగా టేస్ట్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు వైజాగ్ కూడా వచ్చారు కదా మేడం, ఎలా అనిపిస్తుంది? ఒక వైజాగ్ వచ్చారు, ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది వైజాగ్ మొత్తం చూస్తుంటే? చాలా 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 బాగుంది. వైజాగ్ అబ్బాయిలు ఎంత బాగుంటారో వైజాగ్ కూడా అంతే బాగుంది. చాలా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఈరోజు వెదర్ కూడా చాలా కూల్గా చాలా బాగుంది. ఒక పక్క వైజాగ్ బీచ్ ఫేమస్, ఇప్పుడు ఇక్కడ కుల్ఫీ వీళ్ళు స్టార్ట్ చేశారు, ఇది కూడా ఫేమస్, అంతే ఫేమస్ అవుతుంది అనుకుంటారు మేడం? తప్పకుండా అవుతుంది. ఎందుకు అంటే ఇంత టేస్టీ, బేసిక్గా ఫుడ్ కోసం మనం అమెరికా వెళ్ళిన రోజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫుడ్ అక్కడ ఏదైనా బాగుంది, అది ఏదైనా స్పెషల్ అంటే మనం అమెరికానే వెళ్తాం ఫుడ్ తినడానికి. సో అట్లా ఫుడ్ ఎక్కడ టేస్టీగా ఉంటే అక్కడ ప్రజలందరూ తప్పకుండా వచ్చి టేస్ట్ చేస్తారు. అంటే గతంలో మీరు ఎప్పుడైనా వైజాగ్ రావడం జరిగిందా, లేదంటే ఇదే ఫస్ట్ టైం మేడం? వైజాగ్తో మీకు ఏమైనా అనుబంధాలు ఉన్నాయా మేడం? అయ్యో ఎందుకు, మా డాడీది కూడా వైజాగే కదా, ఇక్కడే కదా. సో వైజాగ్తో తప్పకుండా అనుబంధాలు చాలా ఉన్నాయి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయంటే వర్ష గారు ఏం చెప్తారు? మనసంతా నువ్వు అని ఒక షో ఉంది, అండ్ ప్రేమ కావాలి ఉంది, శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ జబర్దస్త్ చేస్తున్నాను, మూవీస్ చేస్తున్నాను. అది బయటకు వచ్చాక మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనతో మాట్లాడడానికి మరొక నిర్వాహకులు లక్ష్మి గారు అయితే మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మేడం చెప్పండి మేడం, ఈ స్టాల్స్ ఓపెన్ చేశారు వర్ష గారు వచ్చి, ఎలా అనిపిస్తుంది మేడం? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి వర్ష గారు వచ్చి చేయడం, చాలా బాగుంది. నెక్స్ట్ ఈ ముంబై కుల్ఫీ కూడా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇలా చాలా బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలి. మాస్టర్ బ్రాంచెస్ మాది ముంబై కుల్ఫీ అనేది. ఇంకా 6 ప్రెజెంట్ అయితే ఉన్నాయి, ఇంకా 3-4 లైన్లో ఉన్నాయి. గాజువాక, ఇలా మధురవాడ అనుకుంటున్నాం. ఇవి కూడా త్వరలో ఓపెన్ అయిపోతాయి. చాలా సక్సెస్గా ఒక బ్రాండింగ్ అనేది ముంబై కుల్ఫీ వైజాగ్ మొత్తం బాగా ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నాను.
ఇప్పుడు కుల్ఫీస్ ఎవరైనా సరే ఇక్కడ మామూలు తినేసి వెళ్ళిపోవడం కాకుండా పక్క నేచర్ని ఆస్వాదిస్తూ పైన కూర్చొని తినడానికి కూడా మీరు అరేంజ్ చేశారు మేడం. అది కూడా పైన చాలా బాగుంది. యామినేషన్ కూడాను, పార్కింగ్ కూడా మీరు మంచి ఫెసిలిటీసే కల్పించారు అందరూ రావడానికి. చాలా బాగుంది. ఇంకేం చెప్తారు మేడం కస్టమర్స్ కోసం? కస్టమర్స్ కంటే ఇవి అంటే మామూలుగా స్టూడెంట్స్ ఎక్కువగా వస్తుంటారు, చిన్నపిల్లలు, నెక్స్ట్ షుగర్ ఫ్రీ పేషెంట్లు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా కుల్ఫీ తినాలని ఉంటుంది, కానీ కుల్ఫీ తినడానికి భయపడుతుంటారు. వాళ్ళంటి వాళ్ళకి కూడా మనం షుగర్ ఫ్రీ మలై అంజీర్ అని 2 ఫ్లేవర్స్ ఇవ్వగలుగుతున్నాం వాళ్ళకి. మేడం ఇప్పుడు ఇవి రియల్ ఫ్రూట్స్తో తయారు చేస్తాము, ఎటువంటి కెమికల్స్ కూడా మేము వాడము, అంటే పాలు అంటే రియల్ ఫ్రూట్స్ అని మేము తయారు చేస్తూ ఉంటారు. సో ఇలా రియల్ ఫ్రూట్స్తో తయారు చేస్తే ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటాయి కదా మేడం. మీరేం చెప్తారు మేడం ప్రైజెస్ విషయానికి వస్తే? ప్రైజెస్ గురించి ఏం భయపడవసరం లేదండి, రీజనబుల్గా ప్రైజెస్ ఉంటాయి. ఇది ప్యూర్ న్యాచురల్ అయినా సరే మన ప్రైజెస్ రీజనబుల్గానే ఉంటుంది. దానికోసం ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. మిల్క్ కదా, డైరెక్ట్ ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నారు, వీళ్ళు చాలా కాస్ట్లీ అని అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు, రీజనబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవడానికి ప్రాబ్లం లేదు. అంటే కుల్ఫీస్లో మీరు దగ్గర ఒక 70-80 ఫ్లేవర్స్ ఉంటాయని చెప్తున్నారు. అన్నింటిలో కల్లా స్పెషల్ కుల్ఫీ ఏమైనా ఉందంటే ఏం చెప్తారు మేడం? స్పెషల్ స్టిక్లో అయితే స్పెషల్ కేసరి పిస్తా డ్రై ఫ్రూట్ ఉంటుందండి. ఫ్రూట్స్లో అయితే మనకి సపోటా, సీతాఫల్ బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే స్లైస్లో అయితే టెండర్ కోకోనట్, గుల్కండ్, డ్రై ఫ్రూట్, బాదం పిస్తా, జాక్ ఫ్రూట్, ఇలాంటి చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. 70+ ఫ్లేవర్స్. సో ప్రతి ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్ టేస్ట్. ఒక ఫ్లేవర్ బాగాలేదు అనే ఏమీ ఉండదు, ప్రతి ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే కస్టమర్కి ఏ ఫ్రూట్ ఇష్టం అంటే ఆ ఫ్రూట్ వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.